అమెరికాతో 18% టారిఫ్ డీల్ కోసం భారత్ తన ప్రాణ స్నేహితుడు రష్యాను వదులుకుందా? దశాబ్దాల నాటి భారత్ రష్యా బంధం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుందా? ఈ రోజు ఆయిల్ కోసం మొదలైన ఈ దూరం రేపు ఆయుధాల దాకా వెళ్తుందా? నిజానికి ఈ ఒప్పందం ప్రకారం మన దేశ చమురు దిగుమతుల్లో రష్యా వాటాను భారీగా తగ్గించుకోవాలి. ఇప్పటివరకు రష్యా నుంచి వచ్చిన డిస్కౌంట్ ఆయిల్ మన ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊరటనిచ్చింది. కానీ ఇప్పుడు అమెరికా నుండి మార్కెట్ రేటుకి ఎనర్జీని కొనడం వల్ల రష్యాతో వ్యాపార సంబంధాలు బలహీనపడే అవకాశం ఉంది. అయితే రష్యాతో బంధం కేవలం ఆయిల్కే పరిమితం కాదు. మన రక్షణ రంగంలో 60%కి పైగా ఆయుధాలు రష్యావే. S-400 మిసైల్స్ నుండి న్యూక్లియర్ సబ్మెరైన్స్ వరకు రష్యా మనకు వెన్నుముక్కలా ఉంది. ఆయిల్ విషయంలో అమెరికా మాట విన్నా, డిఫెన్స్ విషయంలో రష్యాని భారత్ అంత సులభంగా దూరం చేసుకోదు. రష్యా కూడా భారత్ వంటి నమ్మకమైన భాగస్వామిని కోల్పోవాలని అనుకోదు. భవిష్యత్తులో భారత్ మల్టీ అలైన్మెంట్ అనే కొత్త పంతాను అనుసరించబోతుంది. అంటే వ్యాపారం కోసం అమెరికా, భద్రత కోసం రష్యా, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడమే భారత్ ముందున్న అతిపెద్ద సవాల్. ఒకవేళ రష్యా దీనిపై అసహనం వ్యక్తం చేస్తే అది రష్యా చైనా కోటను మరింత బలపరిచే అవకాశం ఉంది. ఇది గ్లోబల్ పాలిటిక్స్లో ఒక కొత్త కోల్డ్ వార్కే దారి తీయవచ్చు. వాస్తవంగా చెప్పాలంటే ఇది స్నేహానికి ప్రయోజనానికి మధ్య జరుగుతున్న యుద్ధం. మీరేమంటారు? కొత్త ఉపాధి అవకాశాల కోసం అమెరికా స్నేహం ముఖ్యమా, లేక కష్టకాలంలో తోడున్న రష్యా స్నేహం ముఖ్యమా? కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.